అందరికీ నమస్కారం. మొన్నటి రోజు మనం చూసుకుంటే వీళ్ళ పేరెంట్స్ ఆ యువతి పేరెంట్స్ కూడా రావడం జరిగింది. థర్డ్ రోజు వీళ్ళ అమ్మాయి మిస్ కావడం జరిగింది. ఫోర్త్ వెళ్ళి స్టేషన్లో 1 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు రేపు మన్నాడు అనుకుంటా కాల్ లిస్ట్ తీయడంలో కూడా ఇంత నిర్లక్ష్యం ఉంటే అక్కడ ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి గమనించాలి. ఒక సామాన్యులపై ఏమైనా కంప్లైంట్ ఇస్తే కదా అసలు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాం మనం. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మహిళలకు రక్షణ ఉంటుంది, మహిళలకు మేమందరూ కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి హోంమంత్రి గారు కూడా పదే పదే అంటుంటున్నారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా అత్యాచారాలు సంఘటనలు జరుగుతున్నాయి కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈరోజు ఆ రోజు పోలీస్ స్టేషన్లో వెంటనే స్పందించుంటే ఈరోజు నిన్న శవం అయితే లేదా మనం అందరూ గమనించాలా. ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు, టెక్నాలజీ ఉన్నప్పుడు సీసీ కెమెరాలు కానివ్వండి, ఈ లొకేషన్ కనుకోవచ్చు, కాల్ లిస్ట్ తీయచ్చు, ఇవన్నీ తీసేటప్పుడు వీళ్ళందరూ నిర్లక్ష్యం చేయడం వంటికి ఎంత దారుణం అని కూడా ఒకసారి మేము అందరూ గమనించాలా. అయినప్పటికీ ఈ రోజు అందరం కలిసి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే సంఘటన పైన ఒక సామాన్యుడు పోయి ఏమైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్నారు. నేను కూడా స్వయాన 4 రోజుల క్రితం మా చింతకుంట మధు అని చెప్పి కార్పొరేటర్ వాళ్ళ తనయుడు ఒక లోకల్ టీడీపీ నాయకులంతా వచ్చి దాడి చేస్తే మేము 4 టౌన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ ప్రసాద్ అని చెప్పేసి 50 నిమిషాలు భోజనం చేస్తాడు ఆయన. మేము వచ్చినాం అందరూ తెలుసు. ఆయన మేయర్కి ఒక మా వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవించకపోయినా కూడా ఒక మేయర్లో ఉన్నటువంటి చైర్కైనా గౌరవించాలి ఆయన. అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు ఆయనకి, అంత మాత్రం కొంచెం కామన్ సెన్స్ లేదు ఆయనకి. అంతమంది వచ్చి కూర్చున్నాం, కేవలం ఒక కంప్లైంట్ తీసుకునేకి భయపడుతుంటే ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఈరోజు ఆయన. ఈరోజు అదే వివరించడానికి మేము ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. గతంలో కూడా నా ఛాంబర్లో టీడీపీ నాయకులు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అన్ని చేయడం జరిగింది. ఫ్లెక్సులు ఉన్నాయని చెప్పేసి అది నేను కంప్లైంట్ ఇస్తే కదా 3-4 కంప్లైంట్లు కూడా ఇప్పుడు వరకు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా, డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటే ఇవి ముందు జరిగేటివని కూడా మీ అందరూ తెలుస్తున్నాం. అదేవిధంగా గతంలో మేము చూసుకుంటే కన్నా అనంతపురం నగరంలో ప్రశాంతంగా ఉండేది. అనంత వెంకటరామరెడ్డి పాలనలో ఏ విధంగా కొనసాగిందో మనం ముందు కూడా ఒకసారి దౌర్జన్యాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవినీతి ఎక్కడ జరగకోకుండా ప్రశాంతంగా కొనసాగించిన ఈ పాలనలో ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మనం జరుగుతుందో కూడా మనం అందరం గమనించాలా. ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలా. అదేవిధంగా వీరికి ఎవరైతే ఉన్నాడో అని ఖచ్చితంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ మేము ఇచ్చిన కంప్లైంట్స్ని కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన కంప్లైంట్ రైజ్ చేసి కేసు బుక్ చేయాలని తెలియజేసుకుంటున్నాను.